Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. సో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఆయన కాంగ్రెస్ తరపు నుంచి ముఖ్యమంత్రిగా మనకు పనిచేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. బట్ చాలా కాలం స్తబ్దుగా ఉండి ప్రస్తుతం బీజేపీలో ఆయనకు ఒక పదవి రావడం, ఆ తర్వాత కొంచెం పరిణామాలు మారినాయి అంటే నంబర్ ఇక్కడ బాగానే కనిపిస్తుంది. బట్ ఆయన పోటీ చేసే రాజంపేట నియోజకవర్గం గురించి కానీ అసలు ఆయన స్తబ్దుగా ఉండి మళ్ళీ రాజకీయాల్లోకి రావడం, ఆయన గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందామా శ్రీకాంత్ గారు? అంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవడానికి ముందు వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుకోవాలి. నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు. అప్పుడు వాయిల్పాడు అని ఒక నియోజకవర్గం ఉండేది. 1955 నుంచి 2004 ఎన్నికల వరకు కూడా వాయిల్పాడు నియోజకవర్గం ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. 2009 ఎన్నికలకు రద్దయింది. రద్దయి వాయిల్పాడులో చాలా భాగం మీకు పీలేరులోకి ఆ నియోజకవర్గంలోకి వెళ్ళిపోయింది. మీకు ఇక్కడ 55లో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు ప్రాతినిధ్యం వహించారు వాయిల్పాడికి. వారి మీద వీరు నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు స్వతంత్ర అభ్యర్థిగా, అంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాన్నగారు 62లో పోటీ చేసి 771 ఓట్లు సాధించి వారి వయసు సరిపోలేదనేసి నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు ఎన్నికని కొట్టివేసింది కోర్టు. అనర్హత వేటు వేసింది. వేసిన తర్వాత 64 ఉప ఎన్నికల్లో మళ్ళీ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారే గెలవటం, 67 ఎన్నికల్లో పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు తన హవాను కొనసాగించడం జరిగిన తర్వాత నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు 72లో క్రియాశీలక రాజకీయాలకి పూర్తి స్థాయిలో వారు ప్రవేశించి 21,590 ఓట్ల ఆధిక్యతతో వారు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించారు. శ్రీకాంత్ గారు ఒక చిన్న డౌట్ వచ్చింది, అంటే వయసు తక్కువ అని సంథింగ్ అప్పటికి వయసు వచ్చింది. నిజానికి ఏజ్ అప్పుడు 24 అంటే 25 సంవత్సరాల లోపు వయసు ఉండేది. ఓకే, 24 సంవత్సరాలు అనేది అప్పుడు 24 పూర్తి అవ్వాలి. ఓకే ఓకే 24 పూర్తి అవ్వాలి. 24 రన్నింగ్లో ఈయన కంటెస్ట్ చేశారు. 24 పూర్తి అయిపోవాలన్నమాట. ఆ తర్వాత ఏమైందంటే 78 కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా వీరు పోటీ చేసి గెలుపొందారు నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు. గెలుపొంది ఆ సమయంలో అంటే 78 నుంచి 82 మధ్యలో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడినటువంటి వారిలో నల్లారి అమర్నాథ్ రెడ్డి గారు కనిపిస్తారు. అట్లాగే నెల్లూరు నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కనిపిస్తారు. వారి ఇరువురికి అవకాశం రాలా. మీకు మర్రి చెన్నారెడ్డి గారి తర్వాత అంజయ్య గారు తర్వాత వీరు ప్రయత్నించిన సందర్భంలో ఎన్టీ రామారావు గారికి సహాధ్యాయి గుంటూరు ఏసీ కాలేజీలో, అట్లాగే ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ భవనం వెంకటరామరెడ్డి గారు, వారి భార్య జయప్రద గారు కమ్మ, సామాజిక సమీకరణలు ఇట్లాంటివన్నీ ఆలోచించి వారికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు ఆ సమయంలో. సరే, ఆ సంగతి అలా పక్కన పెడితే ముఖ్యమంత్రి పదవి కోసం ఈయన పోటీ పడ్డారు అమర్నాథ్ రెడ్డి గారు. ఆ తర్వాత 83 ఎన్నికలకి ఏమైందంటే తెలుగుదేశం పార్టీ అప్పటికి పుట్టింది కాబట్టి చింతల కుటుంబం నుంచి సురేందర్ రెడ్డి గారిని వారు పోటీ చేసి వీరిని అమర్నాథ్ రెడ్డి గారిని ఓడించడం, ఇత్యాది పరిణామాల తర్వాత 85లో మళ్ళీ అమర్నాథ్ రెడ్డి గారు అంతటి తెలుగుదేశం ప్రభంజనాన్ని తట్టుకొని అమర్నాథ్ రెడ్డి గారు మరొక మారు ఇక్కడ వాయిల్పాడు నియోజకవర్గం నుంచి గెలిచి ఆ తర్వాత వారు అనారోగ్య కారణాలతో మరణించడం జరిగింది. మరణించిన తర్వాత 88లో వీరు అర్ధాంగి పోటీ చేశారు. అయితే చింతల సురేందర్ రెడ్డి గారు కుమారుడు రామచంద్రారెడ్డి పోటీ చేశారు. సరోజనమ్మ గారు ఓడిపోయి చింతల రామచంద్రారెడ్డి గారు గెలుపొందారు. 89 ఎన్నికలకు కిరణ్ కుమార్ రెడ్డి గారు వాయిల్పాడు నుంచి గెలుపొందారు. 89 ఎన్నికల్లో వారు గెలుపొందారు. 94కు వచ్చేటప్పటికి చింతల రామచంద్రారెడ్డి గెలుపొందారు. 99, 2004 వరుసగా 2 ఎన్నికల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు విజయం సాధించి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆధిపత్య పోరు అయితే కొనసాగుతూ వచ్చింది. ఎందుకంటే 89 ఎన్నికల్లోనే ఇద్దరు గెలిచారు. పీలేరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాయిల్పాడు నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. దాంతో ఇద్దరి మధ్య ఒక ఆధిపత్య పోరు ఉండేది. వీరిరువురు ఆధిపత్య పోరు వల్ల ఏంటంటే వీరికి మంత్రి పదవి దక్కేది కాదు. మీకు రెడ్డివారి చెంగారెడ్డి గారు 89 to 94 ఆయన అట్లా వెళ్ళిపోయింది మంత్రి పదవి. వీళ్ళకి రాలా. వీళ్ళ తర్వాత వీళ్ళకి చాలా సమయం పట్టింది మంత్రి పదవి కోసం ఎదురు చూసి 2009 ఎన్నికలకు పొంగునూరు నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పునర్విభజనలో భాగంగా పొంగునూరుకు రావాల్సి వచ్చిందని పీలేరుకి కిరణ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళారు. ఇద్దరు గెలిచారు 2009లో. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాష్ట్ర మంత్రి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్, చీఫ్ విప్ చేశారు, స్పీకర్ చేశారు. తదనంతర రాజకీయ పరిణామాలలో ఏకాఏకిన ముఖ్యమంత్రి అయిపోయారు. రాష్ట్ర మంత్రిగా పనిచేయకుండా
ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ ఓ సో మాక్సిమం ఈ పాయింట్స్ అయితే ఆయన రాజకీయంగా ఉన్నారు, ముఖ్యమంత్రి అవడం అయితే అందరికి తెలుసు, కానీ ఈ విషయం అయితే కొంచెం ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేయాలి, చీఫ్ విప్గా చేశారు, స్పీకర్ చేశారు, ముఖ్యమంత్రి అయిపోయారు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ తర్వాత జరిగినటువంటి రాష్ట్ర విభజన జరగకుండా దానిని అడ్డుకోవాలని తన శక్తి వంచన లేకుండా కృషి అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు. చేయలేదని మనం అనకూడదు, ఎందుకంటే తాను ఆఖరి ముఖ్యమంత్రి అవుతారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర విభజన జరిగిందనేటటువంటి ఒక అపప్రదని జీవిత పర్యంతము మోయాల్సి వస్తుందనేటటువంటి ఒక పశ్చాత్తాపంతో ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగకూడదని చాలా ప్రయత్నం అయితే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అది ఎందుకంటే ఆ బాలు ఢిల్లీ కోర్టులో ఉంది కాబట్టి సాధ్యపడకపోవడంతో రాష్ట్రం విభజించబడిన తర్వాత జై సమైక్యాంధ్ర అనేటువంటి పార్టీ చెప్పుల గుర్తుతో కొంతమంది అభ్యర్థుల్ని రాష్ట్ర వ్యాప్తంగా నించోబెట్టడం వంటి నాటకీయ పరిణామాలని చోటు చేసుకున్నాయి. తదనంతర రాజకీయ సమీకరణలలో భాగంగా భారతీయ జనతా పార్టీలో చేరటం, ఇప్పుడు రాజంపేట లోక్సభ నుంచి బరిలో నిలబడ్డం, 2 పర్యాయాలు వరుసగా గెలిచినటువంటి వైకాపా అభ్యర్థి పివి మిథున్ రెడ్డి గారిని ఢీకొనబోతున్నారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడితో ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢీకొనబోతున్నారు. తన దూకుడు పెంచారు, చాలా దూకుడుగా రాజకీయం చేస్తున్నారు, దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో. అయితే ఆయన ఇప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు అన్నారు శ్రీకాంత్ గారు. అంటే ప్రీవియస్గా ఆయన ప్రచారం చేస్తున్న టైము కంపేర్ చేసుకుని ఇప్పుడు ఆయన ఏంటి అంటే కాంగ్రెస్ పద్ధతులు వేరు, భారతీయ జనతా పార్టీ పద్ధతులు వేరు. ఇక్కడ ఇమడటం అనేది భారతీయ జనతా పార్టీలో ఇమిడిన తర్వాత ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఒక క్రమశిక్షణ, ఒక భావజాలం, ఒక పద్ధతి, ఒక నడవడిక ఉంటాయి. ఆ నడవడికతో పాటు వీళ్ళు తమ నాయకత్వ లక్షణాలని దానికి ఆపాదించి ఆ పద్ధతిలో వీళ్ళు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీకి గత 4 దశాబ్దాలుగా బలమైనటువంటి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉంటారు, ద్వితీయ శ్రేణి నాయకులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్ళాలి. ఆ దిశగా తన వంతు ప్రయత్నాలు అయితే తాను దూకుడుగా చేస్తున్నారు. ఒక మచ్చలేనటువంటి రాజకీయ నేతగా మనం చెప్పొచ్చు కిరణ్ కుమార్. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి సౌమ్యుడు అనే బిరుదు కూడా ఉంది. అవును, సౌమ్యుడు, మచ్చలేనటువంటి రాజకీయ నాయకుడు. వారి సోదరుడు పీలేరు నుంచి వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. స్వయాన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు, వారు కూడా గెలుస్తారని నివేదికలు అందుతున్నాయి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే నిన్న మొన్నటి వరకు వాస్తవంగా పరిస్థితులు అలాగే ఉన్నాయి, అందులో మళ్ళీ ఎవరికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. అయితే భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి పీలేర్లు ముస్లిం మైనార్టీల ఓట్లు చాలా కీలకం, అవి గండిపడేటటువంటి అవకాశం ఉంది. అంటే ఏ కారణాల వల్ల ముస్లిం మైనార్టీల ఓట్లు మీకు ట్రాన్స్ఫర్ అవ్వవు, బీజేపీ తరపున నుంచోవడం వల్ల. బీజేపీ పొత్తులో ఉంది కదా, అవును పొత్తులో ఇక్కడ కిషోర్ కుమార్ రెడ్డి గారు తెలుగుదేశం అభ్యర్థి. అట్లాగే మీకు మొత్తం నియోజకవర్గం తీసుకుంటే, లోక్సభ నియోజకవర్గం తీసుకుంటే మీకు ముస్లిం మైనార్టీలు, బలిజలు, రెడ్లు, తర్వాత షెడ్యూల్ కులాలు, ఇవి కీలకమైనటువంటి 1, 2, 3, 4లో కనిపిస్తాయి మనకు. కాబట్టి ఓటు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది చూడాలి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానాన్ని ముగించకుండా అంటే వారు జై సమైక్యాంధ్ర పార్టీ నెలకొల్పి 2014 ఎన్నికల్లో వారు పోటీ చేయాల, సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని పోటీ చేయించారు. 2019 ఎన్నికల్లో కూడా ఎక్కడ ఆయన క్రియాశీలకంగా కనిపించాల ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అట్లాంటిది ఇప్పుడు 2024 ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాల్సి వస్తుందని ఆయన కూడా ఊహించలే, ఇప్పుడు పోటీ చేస్తున్నారు. సో అంటే ఆయన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అని బేసికల్ గా అంటారు. అలాంటి రాజకీయ ఎంట్రీ, పార్టీ మారి కదా, కాంగ్రెస్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మారిన తర్వాత. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఆయన భారతీయ జనతా పార్టీ ఎంట్రీకి ఏదో ఒక పార్టీలో ఉండాలనే పాయింట్ ఏదై ఉండొచ్చు, ఆయన చేసిన ఎత్తుగడల రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక ముఖ్యమైనటువంటి నేత కావాలని భారతీయ జనతా పార్టీ స్వాగతించారు. సో ఇన్విటేషన్ మేరకు ఆయన వచ్చారు. అండ్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీగా ఉంది. ఒక ముఖ్యమంత్రి అంటే అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం అంటే మంత్రిగా ఎక్కడ చేయకుండా డైరెక్ట్గా ఇట్లా ముఖ్యమంత్రి అయ్యి, బట్ సమైక్యాంధ్ర టైంలో ఆయన వంతు పాత్ర అయితే పోషించిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది. బట్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఎదుర్కోవడం మాత్రం ఒక గడ్డు పరిస్థితి. ఎలాంటి ఓట్ షేర్ వస్తుంది అనేది మాత్రం వెయిట్ చేద్దాం. సో మొత్తానికి ఆయన వర్షంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు అనేది మాత్రం వాస్తవమే కదా శ్రీకాంత్ గారు. సో ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా, ఏ విధంగా లోక్సభ రాజంపేట్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. సో కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న
తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.